కల్తీ మద్యంతో విజయవాడలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పలకరించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, వైద్యులను సమాచారం అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి. కల్తీ మద్యం సేవించి 34 మంది అస్వస్థకు గురైన నేపథ్యంలో జగన్ కూడా వారిని పరామర్శించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు వెళ్తున్నారు? వివరాలేంటి? నీలిమ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే కల్తీ మద్యం 5 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. 34 మంది తీవ్ర అస్వస్థతకు గురై విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 ప్రాణాలు పోయాయి. మొత్తం కూడా విజయవాడ స్వర్ణ బార్ లో జరిగిన ఈ దారుణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నే స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఈ కల్తీ మద్యాన్ని అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఇప్పటికే మార్చరీలో ఉన్నాయి 5 బాడీస్ కూడా. అలాగే మొత్తం కూడా బాధిత కుటుంబాలంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది, అలాగే వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో విజయవాడలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా బాధిత కుటుంబాలంతా కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. 34 మంది కండిషన్ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 5 పరిస్థితి మాత్రం మరీ విషమించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ ఆసుపత్రులకు వెళ్లి బాధిత కుటుంబాలని పరామర్శించడంతో పాటు మృతుల 5 కుటుంబాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ కల్తీ మద్యం కాటుకి 5 నిండు ప్రాణాలు బలయ్యాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా నిన్నే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పూర్తిగా అక్కడ పరిస్థితిని అంతా కూడా గమనించడం జరిగింది. ఇది మొత్తం కూడా విజయవాడలోనే తీవ్ర సంచలనం రేకెత్తించిన ఘటన. 5 ఒక నిండు ప్రాణాలు కూలీలు బలవడం కావచ్చు. కల్తీ మద్యానికి సంబంధించి ముఖ్యంగా ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలని ప్రోత్సహించడం, ఊరూరా లిక్కర్ షాపుల్ని తెరవడం, ఇదంతా కూడా పేదవారిని బలి తీసుకునే ఘటన అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకోబోతున్నారు. నీలిమ. ఓకే చంద్రకాంత్, థ్యాంక్ యూ.